హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రీసెంట్ గా ఉగాది సందర్భంగా రిలీజ్ అవ్వడం జరిగింది. సో మరి సినిమా రిలీజ్ అయ్యి 2 డేస్ కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, అయితే కాస్త రివ్యూస్ కూడా చూసుకుంటే కొద్దిగా మిక్స్డ్ టాక్స్ రావడం కూడా చూస్తాం. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పటికీ కొంతమంది హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి శ్రమను వృధా చేశారని కూడా కామెంట్స్ వినిపించాయి. సో ఓవరాల్ గా ఈ సినిమా ఎలా ఉంది, కలెక్షన్స్ ఏ రకంగా వచ్చాయి, కంప్లీట్ గా దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. హాయ్, నమస్తే అండి. సార్, ఉస్తాద్ భగత్ సింగ్ పైన ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు కాస్త మిక్స్డ్ రివ్యూస్ మీరు కూడా చూసే ఉంటారు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారి శ్రమను హరీష్ శంకర్ గారు సరిగ్గా అంటే యూటిలైజ్ చేసుకోలేకపోయారు ఆయన టైం ని అని చెప్పేసి కూడా కామెంట్స్ వినిపించాయి సార్. మీరేం చెప్తారు సార్ సినిమాకి అంటే వాస్తవానికి ఆ కామెంట్ అయితే తప్పని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హరీష్ శంకర్ గారు బ్రహ్మాండంగా యూటిలైజ్ చేశారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన లిమిటెడ్ సమయాన్ని చాలా చక్కగా వినియోగించారని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రోజుల తరబడి షూటింగ్లు ఏం చేయలేదు. 40 రోజులు, రోజుకి 3 గంటలు ఆయనే చెప్పారు కదా. రోజుకి 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, అంతకుమించి ఎక్కువ సమయం ఇవ్వలేదు. సో అలాంటప్పుడు కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే మీమాంస నుంచి ఈ సినిమాని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి సో ఆ సినిమాని ఇవాళ ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాగా మలిచారు. అది మాత్రం హరీష్ శంకర్ గ్రేట్నెస్ అని నేను అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, క్రిష్ లాంటి దర్శకులు హరిహర వీరమల్లుడు ఓపిక లేక వెళ్ళిపోయారు. హరీష్ శంకర్ ఉన్నారు. కారణం ఏంటంటే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గారి హార్డ్ కోర్ అభిమాని. కానీ ఆయన క్రిష్ లాంటి దర్శకుడు ఆయన లేట్ అయిపోతుంది, నాకు ఇంకో ప్రాజెక్ట్ ఉందని వెళ్ళిపోయాడు. తర్వాత వేరే వాళ్ళు దాన్ని చేశారు. కానీ నేనేమంటానంటే హరీష్ శంకర్ గారు నిలబడి ఓపిగ్గా సహనంతో ఈ సినిమాని తీసుకొచ్చి ప్రజల ముందుకు తీసుకొచ్చి అనుకున్న దానికంటే విజయం సాధించారు. ఓకే. నిజంగా మీరందరూ కూడా సోషల్ మీడియాలో చూస్తా ఉన్నారు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూస్తున్నారు. ఈ సినిమాకి అసలు బజ్ లేదు. అవును సార్, నేనే వీడియో చేశాను. అవును, ఈ సినిమాకి అసలు ఏం లేదు, అనాథలా వదిలేశారు సినిమా. నేను బహుశా సినిమా ఏం బాగాలేదేమో అందుకు వదిలేశారేమో అని చాలా మంది టాక్. అట్ ద సేమ్ టైం అద్భుతమైన కంటెంట్ అన్నా ఉండాలి, అసలు బాగలేకుండా ఉండాలి, అందుకే దీన్ని పట్టించుకోలేదనే కోణంలో కూడా నేను విశ్లేషణ చేశాను. ఓకే. అయితే అనుకున్న దానికంటే సినిమా బాగొచ్చింది అనేది తర్వాత సినిమా చూస్తే అర్థమవుతుంది. మీరు ఫస్ట్ హాఫ్ అంతా కూడా అంటే ఎక్కడ బోర్ లేదు, సినిమా ఎక్కడ బోర్ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా డీసెంట్ గా లాగేశాడు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి చాలా ఎమోషన్. ఎప్పుడైతే ఎమోషన్ పడుతుందో ఆ ఎమోషన్ పడిన తర్వాత సినిమాని సెకండ్ హాఫ్ అలా లేచింది సినిమా. హరీష్ శంకర్ గారు కూడా ఫస్ట్ డే నేను ఇచ్చిన రివ్యూలో కూడా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుందని ఇచ్చారు. సో హరీష్ శంకర్ గారు కూడా తనకు సంబంధించిన ప్రెస్ మీట్ లో సేమ్ అదే చెప్పారు. సెకండ్ హాఫ్ బాగుందని అంటున్నారు, కానీ సెకండ్ హాఫ్ బాగుందంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదని కాదు, ఫస్ట్ హాఫ్ కంటే బాగుందనేది అంతే. వాస్తవం కూడా అదే. సో సినిమా మీరు అంటున్నట్టుగా అద్భుతమైన బ్లాక్ బస్టర్ అంటే అది అభిమానుల కోణంలో అది బ్లాక్ బస్టరే, కానీ సాధారణ ప్రేక్షకుల కోణంలో అది హిట్ సినిమా. సూపర్ డూపర్ హిట్ అని అనుకోవచ్చు. బ్లాక్ బస్టర్ కాదేమో కానీ సూపర్ డూపర్ హిట్ అని అనుకోవచ్చు. కానీ రిపీటెడ్ ప్రేక్షకులు ఎప్పుడైతే వస్తారో, ఓజీకి చూడండి ఎట్లా వచ్చారు, మనశంకర్ వరప్రసాద్కి ఎప్పుడు ఎలా వచ్చారు చూడండి. అట్లా గనక రాగలిగితే డెఫినెట్ గా చాలా మంది అంటున్నారు 500 కోట్లు వసూలు చేస్తుంది, 400 కోట్లు వసూలు చేస్తుంది. నేను ఆ కలెక్షన్ జోలికి వెళ్ళలేదు. ఎంత వసూలు చేస్తుంది అంటే ఖచ్చితంగా నేనైతే ఒక మాట చెప్పాలంటే 100 కోట్ల నుంచి 200 కోట్ల మధ్య కలెక్షన్లు వసూలు చేస్తుంది. ఎవరైనా గనక 500 కోట్లు వసూలు చేస్తుందని శాటిలైట్ ఛానల్లో కూడా కొంతమంది విశ్లేషణ చేస్తున్నారు. ఎవరైనా 500 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది ఈ సినిమా అని చెప్తే అది శుద్ధ అబద్ధం. కానీ డీసెంట్ వసూళ్లు మీరు 100 నుంచి 200 కోట్ల రూపాయలు కేవలం 40 రోజుల్లో తీసిన సినిమాకి 100 to 200 crores ఒక రీజనల్ లాంగ్వేజ్ సినిమా కంటే మంచి హిట్ అనే కదా అర్థం. సో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కొంతమంది సూపర్ డూపర్ హిట్ అంటున్నారు, కొంతమంది హిట్ అంటున్నారు. అయితే కొన్ని రివ్యూస్, మిక్స్డ్ రివ్యూస్ మీరు అన్నట్టుగా కొన్ని రివ్యూస్ వచ్చినాయి. సో అప్ టు ద మార్క్ లేవని ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర లాంటివి ఉంటాయి. గ్రేట్ ఆంధ్ర వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా మీకు మంచి రివ్యూ ఇచ్చారా? మెగా సినిమాలకి ఎప్పుడైనా బెస్ట్ 3 ఇచ్చారు? అసలు కనీసం 2 ఇచ్చారు వాళ్ళు. సో మిగతా అన్ని చూస్తే మీరు 2.75, 3.25 ఈ రేంజ్ లో ఇచ్చున్నారు చాలా మంది. సో కొంత అభిమానులుగా చూస్తే కనుక అది 3.75-4 వరకు కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో సినిమాకి సంబంధించి నేనేమంటున్నానంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టే, ఫ్లాప్ కాదు. కానీ కలెక్షన్ల పరంగా చూస్తే మీకు 300 కోట్ల క్రాస్ అవుద్దా అంటే అనుమానమే.
100 నుంచి 200 కోట్లు అయితే డెఫినెట్ గా క్రాస్ అవుతుంది. ఇప్పటి వరకు ఎలా ఉన్నాయి సార్ కలెక్షన్స్ చూసుకుంటే? ఇప్పటి వరకు అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఇతమిద్దంగా ఒక అధికారిక లెక్కలు లేవు ఆదిత్య. ఎందుకంటే సినిమా నిర్మాతలే అధికారిక లెక్కలు ప్రకటించాలి. సో దీనికి సంబంధించి అధికారిక లెక్కలు అయితే వాళ్ళు ఏం ప్రకటించలేదు. సో ఒకటి అద్భుతంగా కలెక్షన్స్ వస్తేనేమో ప్రకటిస్తారు. కాబట్టి అద్భుతంగా కలెక్షన్స్ అయితే రాలేదని నేను అనుకుంటున్నాను. అంటే 80 కోట్ల రూపాయల కలెక్షన్స్ అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఆ 80 కోట్ల మార్క్ వచ్చి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చేసేవాళ్లే. అది కాదు అనుకుంటున్నా. ఒక 57 కోట్లని కొంతమంది చెప్తా ఉన్నారు, 35 కోట్లని కొంతమంది చెప్తా ఉన్నారు. నేనేమనుకుంటున్నా అంటే ఒక 57-60 కోట్లు అయితే వచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నా ఫస్ట్ డే కలెక్షన్స్. సెకండ్ డే ఆటోమేటిక్ గా డ్రాప్ అవుతాయి. ఎందుకంటే సెకండ్ డే ఉగాది రోజు సెలవు, పక్క రోజు సెలవేం కాదు కదా. మళ్ళీ ఈ రోజు పికప్ అవుతాయి, శనివారం రోజు పికప్ అవుతాయి, ఆదివారం రోజు పికప్ అవుతాయి. డెఫినెట్ గా ఇది రీజనల్ లాంగ్వేజ్ ఫిల్మ్. సో ఖచ్చితంగా నేను అనుకోవడం 150 నుంచి 200 కోట్ల రూపాయల వసూళ్ళు అయితే సాధిస్తాయి. ఇప్పుడు 2 రోజులు కలిపి 50, 60, 70 దాకా, 70 కోట్ల వరకు 2 రోజుల కలెక్షన్స్ ఉండొచ్చు. ఇక మిగతా రన్ ఉంది కదా. అవును సార్. ఆ రన్ లో డెఫినెట్ గా చూస్తారు. ఒకటి ఇక్కడ దురంధర్ పోటీ వచ్చింది. అవును సార్. ఆ దురంధర్ లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఇంకోలా ఉండేది. దురంధర్ పోటీ రావడమే కాదు, సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బ్లాక్ బస్టర్ సినిమా అది దేశవ్యాప్తంగా. కాబట్టి దురంధర్ వచ్చింది కాబట్టి కొంతవరకు ఈ సినిమాకి వెళ్దామా అన్న మీమాంస ఉంటది. పవన్ కళ్యాణ్ సినిమా కదా, ఓసారి చూడాలి అనే ఒక థాట్ కూడా ఉంటది కదా. ఆటోమేటిక్ గా అందుకే నేను అంటున్నాను 150 కోట్ల వరకు ఖచ్చితంగా అయితే వసూలు చేస్తాను నేను అనుకుంటున్నాను. ఓకే సార్, దీనికి టికెట్ రేట్స్ ఇక్కడ హైక్ చేయలేదు, అది అడ్వాంటేజ్ అనుకోవాలా, నా డిసడ్వాంటేజ్ అనుకోవాలి? ఎందుకంటే ఫస్ట్ డే కలెక్షన్స్ మీద అది ఎఫెక్ట్ చూపించింది, కాకపోతే లాంగ్ రన్ ఉంటుందని అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు సార్? ఒక రకంగా చూస్తే అది డిసడ్వాంటేజే కదా. సో ఫస్ట్ డేనే ఎక్కువ మంది ప్రేక్షకులు వెళ్తారు. ఆ ఫస్ట్ డే మీరు టికెట్ రేట్స్ ధరలు పెంచకపోతే, పైగా ప్రీమియర్ షో ఇవ్వలేదు. సో ఓవరాల్ గా తెలంగాణలో ఇవ్వలేదు, ఏపీలో కూడా ఇవ్వలేదు ప్రీమియర్ షో. సో అటువంటి ప్రీమియర్ షోలు లేవు. టికెట్ ధరలు అనుకున్నంత స్థాయిలో టికెట్ ధరలు, మిగతా వాటికి పెంచినంత స్థాయిలో టికెట్ ధరలు పెరగలేదు. సో ఇవన్నీ కూడా కొంత కలెక్షన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే నిర్మాతలు కానీ పవన్ కళ్యాణ్ గారు అనుకుంటాం ఏంటంటే, వాళ్ళకు అంచనాకు వచ్చి ఉంటారు, ఈ సినిమా డెఫినెట్ గా 100 కోట్లు చేస్తే మనం చాలా మంచిగా లాభాల్లో ఉన్నట్టని ఒక అంచనాకు వచ్చి ఉంటారు. ఆటోమేటిక్ గా సినిమా అదైతే రీచ్ అవుతుంది. సో ఒకవేళ కనుక చేసి ఉండుంటే మీరు అన్నట్టుగా, నేను అనుకున్నట్టుగా 200 కోట్ల వరకు రీచ్ అయ్యేది. ఈ ఫస్ట్ డే కూడా 70 కోట్ల 80 కోట్ల వరకు రీచ్ అయ్యేది టికెట్ ధరలు పెరుగుంటే. సో అది లేదు కాబట్టి అది డిసడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నాను. సరే, ఇంకో విషయానికి వచ్చేసరికి సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. దురంధర్ 2 వచ్చింది, బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. మన టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ కూడా వరుసగా సినిమాని అప్రిసియేషన్ చేస్తూ పోస్టు పెట్టడం చూసాం. అల్లు అర్జున్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు అందరూ కూడా. ఇటు పక్క ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి వీళ్ళు ఎవరు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత పోస్టులు పెట్టలేదు. సో దీనిపైన చర్చ జరుగుతుంది. మన సినిమాని మన వాళ్ళే సపోర్ట్ చేయలేదా, మన వాళ్ళే పక్కన పెట్టారా, దురంధర్ని ఈ స్థాయిలో పొగుడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎందుకు పొగడ్డం లేదు, ఒక ట్వీట్ చేయడం లేదని చెప్పేసి ఏం చెప్తారు సార్ మీరు దీనికి సంబంధించి? సాధారణంగా సినిమాలు వచ్చినప్పుడు నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, వేరే సినిమాలు వచ్చినప్పుడు కూడా అదే పనిగా పొగడ్డం అంటూ ఏం జరగదు. అది బ్లాక్ బస్టర్ అయిపోయి అద్భుతం. మనశంకర వరప్రసాద్ వచ్చింది, డెఫినెట్ గా అది మెగాస్టార్ చిరంజీవి గారు రేంజ్ చూపించిన సినిమా. అది హిలేరియస్ కామెడీ, ఎంటర్టైన్మెంట్, యాక్షన్, చిరంజీవి గారి వింటేజ్ లుక్ ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటేనే 380 కోట్ల వరకు వసూలు చేసింది. అది 500 కోట్లు రీచ్ అవ్వలేదు. సో ఒక రీజనల్ ఫిల్మ్ అది. సో దురంధర్ ఒక పాన్ ఇండియా మూవీ. దురంధర్ తోటి మనం ఏ సినిమాలను పోల్చలేము, పోల్చకూడదు కూడా. దురంధర్ యజ్ఞం, ఒక దేశభక్తి కలిగిన ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. పైగా దురంధర్కి ఫస్ట్ పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్ అయ్యి ఒక రకంగా చెప్పాలంటే కలెక్షన్లో కూడా 1350 కోట్ల కలెక్షన్లు చేసింది. ఇప్పుడు రెండవ పార్ట్ ఆటోమేటిక్, ఇప్పుడు పుష్ప 2కి ఎట్లా ఈ మధ్య చాలా సినిమాలు చూస్తే మీరు ఫస్ట్ పార్ట్ 1 హిట్ అయితే పార్ట్ 2 ఇంకా హైప్ వస్తుంది కదా. అట్లానే ఇప్పుడు దురంధర్ అలాంటి హైప్ వచ్చింది. పైగా తెలుగు, తమిళ, మలయాళం అన్ని వెర్షన్లు రిలీజ్ చేస్తారు. సో దురంధర్ని మనం ఎట్లా చూడాలంటే, ఎందుకు ఇంతమంది ట్వీట్ చేస్తున్నారు దురంధర్ కంటే, మొదటి భాగంలో పార్ట్ 1 దేశభక్తి రగిలేలా తీశాడు. పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగట్టాడు. ఒక వ్యక్తి వెళ్ళేసి పాకిస్తాన్ ఎట్లా తుత్తునీయలు చేశారనేది చూపించాడు. సో అది కూడా 3 గంటల 30 నిమిషాల దాకా రన్ ఉంది. ఎక్కడ బోర్ కొట్టదు.
సో ఆదిత్య ధర్ ఒక యజ్ఞం చేశాడని చెప్పాలి. ఓకే. అలాగే రణ్వీర్ సింగ్ ఆయన కూడా ఒక యజ్ఞం చేశాడు. రగ్డ్ క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. మాధవన్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. వీళ్ళందరూ ఏం చెప్పారు? దేశం గర్వపడే సినిమా తీశారు దురంధర్ పార్ట్ 1. పార్ట్ 2కి వచ్చేటప్పటికి ఆ ఎమోషన్ క్యారీ అయ్యిద్దిగా. పార్ట్ 2 ఏం డిసప్పాయింట్ చేయాల. పార్ట్ 2 కూడా ఇది ఇంకా అద్భుతంగా పార్ట్ 2 వచ్చింది. సో అలాంటప్పుడు ఇది కూడా రన్ దాదాపు 4 గంటల వరకు. సో అలాంటప్పుడు ఈ సినిమా గురించి ట్వీట్ చేయడం అనేది మనం తప్పు పట్టలేం. ట్వీట్ చేయాల్సిన అవసరం ఆవశ్యకత కూడా ఉన్నది. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది మామూలు కమర్షియల్ మూవీ అంతే. ఒక కమర్షియల్ మూవీని మనం దురంధర్ లాంటి సినిమాతో మనం పోల్చకూడదు. ఎంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా మనము ఇది వేరు అది వేరు. ఇది కూడా చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఎంత డెడికేషన్ తో తీశారు సినిమా. 40 రోజుల్లో రోజుకు 2-3 గంటలు పనిచేశారు అంతే. అదేమి సినిమా పట్ల అంత డెడికేషన్ అయితే కాదు కదా. ఆయన ఏంటంటే ప్రేక్షకులు వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, నా పార్టీని నేను నడుపుకోవాలా, డబ్బులు లేవు, అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు. సో డబ్బులు కావాలంటే నా వృత్తిని నేను కొనసాగించుకోవాలి. ఒకవైపు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిష్కారం కానీ అనేక సమస్యలను పరిష్కరిస్తూ దేశం మొత్తం ఆయన వైపు చూసేలా పరిపాలన చేస్తూ కూడా ఉన్నంత టైంలో ఆయన వెళ్ళి చేసుకొచ్చారు. దట్స్ గ్రేట్. కానీ సినిమానే ప్రపంచంగా తీసిన సినిమా కాదు అది. దురంధర్ అట్లా కాదు, సినిమానే ప్రపంచంగా తీసిన సినిమా. ఇది అసలుకి నరాల్లో దేశభక్తిని రగిలించే సినిమా అది. కాబట్టి మనం మన సినిమాకి ట్వీట్ చేయలేదు, ఉస్తాద్ భగత్ సింగ్ ట్వీట్ చేయలేదు, దానికే ట్వీట్ చేశారని మనం భావించాల్సిన అవసరం లేదు. దానికి చెయ్యాలి. ప్రతి ఒక్కళ్ళు మీరైనా నేనైనా దురంధర్ అనే సినిమాని చూడమని మనం ప్రోత్సహించాలి. ఇవాళ రోజుల్లో మీరు ఇంకోటి, ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి. అవును సార్. సో ఒక బొట్టు పెట్టుకొని ఆయన పాత బస్తీలో ఒక టెర్రరిస్ట్ వచ్చాడు, ఆయనకి పాత బస్తీలో కొంతమంది ఆశ్రయం ఇస్తున్నారు అన్నప్పుడు సరే అప్పటికే బొట్టు పెట్టుకొని ఉంటాడు. వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి అంటాడు, సో బొట్టు తీసేయండి, పాత బస్తీలోకి వెళ్తున్నారు కదా అంటే, అరే నేనేమైనా పాకిస్తాన్కి వెళ్తున్నాను, ఆ పాత బస్తీకే కదా వెళుతున్నాను అంటాడు. ఎంత అంటే దాంట్లో కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు. ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఒక మెసేజ్, అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు. డెఫినెట్ గా అంటే పోలిక కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. డెఫినెట్ గా సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నప్పుడు కొంతమంది ట్వీట్ చేస్తారు. ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నారు, రామ్ చరణ్ ట్రైలర్ అప్పుడే ట్వీట్ చేశారు, బాబాయ్ సినిమా అద్భుతంగా సక్సెస్ కావాలని ట్వీట్ చేశారు. ఒక్కోసారి పెద్ద గీత ముందు చిన్న గీత కనపడదు. సో ఇవాళ దురంధర్ అనేది ఒక పెద్ద గీతగా మారింది. అది ఒక దేశభక్తికి సంబంధించిన సినిమా, కంపారిజన్ అవసరం లేదు. సో వాళ్ళు దానికి ట్వీట్ చేయడం దాన్ని మనం సదుద్దేశంతోనే అర్థం చేసుకోవాలి. ఓకే సార్, ఫైనల్ గా ఉస్తాద్ అయిపోయింది, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ఫిలిమ్స్ టైం పడతాయా సార్? తొందరగానే వచ్చే అవకాశం ఉందా? సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్ లో ఒకటే కన్ఫర్మ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏంటి సార్ అప్డేట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఒక సంకేతం ఇచ్చారు, మీరు బౌండెడ్ స్క్రిప్ట్ తో వచ్చి పర్ఫెక్ట్ గా మీరు పెట్టుకోగలిగితే సినిమాలు తీయడం నాకు కూడా ఈజీనే. ఆయన ప్రజాసేవ చేయాలి, సినిమాలు చేయాలి. వేరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సిమెంట్ కంపెనీ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ ఉంది. వాటిలో ప్రత్యక్ష ప్రమేయం వీళ్ళది అవసరం లేదు. అవును సార్. కానీ సినిమా నటుడిగా ఈయన డూప్ పెట్టలేరుగా, ఈయన వెళ్ళి చేయాలి అది. కాబట్టి ఈయన ప్రత్యక్ష ప్రమేయం అవసరం ఈయన వృత్తికి, తప్పదు అది. సో పార్టీ నడవాలంటే ఆయనకు డబ్బులు కావాలంటే సినిమాలు తీయాలి. సో సినిమాలు తీస్తూ ఒకవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకుంటున్న వ్యక్తి. కాబట్టి ఇప్పుడు సురేందర్ రెడ్డి గారి సినిమా ఒకటి ఉంది, దాని గెటప్ మీరు చూస్తున్నారు, కొత్త గెటప్, జుట్టు తక్కువగా ఉండి గడ్డం ఎక్కువగా ఉంది. సో కొత్త షేప్ లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇది సురేందర్ రెడ్డి గారి సినిమా కోసమే ఆ లుక్. సురేందర్ రెడ్డి గారి సినిమా అయిపోయిన తర్వాత ఇంకా వస్తా ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గత మూడేళ్లుగా మీరు చూస్తే 20 రోజులు 30 రోజులు 40 రోజులు కంప్లీట్ చేయాలి సినిమా. ఆయన రికార్డుల కోసం చూడట్లా, మినిమం గ్యారంటీ పిక్చర్ ఇస్తారు అంతే. 100 కోట్ల నుంచి 200 కోట్లు వసూలు చేస్తే చాలు. కానీ ఓజీ మాత్రం దానికి బజ్ ఉండడం వల్ల 300 కోట్ల పై చెరుకు వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ గారు కూడా అంత ఆశించట్లా. ఇస్తే ఒక్కొక్క సినిమాకి ఆయనకి 50 కోట్లు 60 కోట్ల రెమ్యునరేషన్ ఈజీగానే ఉంటది. సో అది పార్టీకి ఉపయోగపడుతుంది. ఆయన సొంతంగా ఉంచుకునేవాడు కాదు డబ్బులు, పార్టీకి, సేవా కార్యక్రమాలకి, ఇట్లా దాన ధర్మాలకి ఇట్లా వినియోగించేస్తారు. ఆయనకు వచ్చిన ప్రతి రూపాయిని సమాజం కోసం వెచ్చించే వ్యక్తి. కాబట్టి ఆయన సినిమాలు తీయాలి, ఆయన సినిమాలు మనం చూడాలి. నిజంగా చెప్పాలంటే ఆయన సినిమాలు చూడడం కూడా మన ధర్మం. సమాజంలో ఒక వ్యక్తిగా మనం చూసిన ప్రతి రూపాయి, మనం ఆ టికెట్ కోసం ఇచ్చిన ప్రతి రూపాయలు తిరిగి మన సమాజానికి ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది. అవును సార్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు
ఇక కమింగ్ మూవీస్ అంటే ఇప్పటివరకు అయితే ఫైనలైజ్ కాలేదు. సురేందర్ రెడ్డి గారిది ఉంది. బహుశా నాకు తెలిసి ఆయన మొన్న సంకేతాలు ఇచ్చారు కాబట్టి వరుసగా మళ్ళీ అసలు పవన్ కళ్యాణ్ గారు నటిస్తారో లేదో అన్న మీమాంసలు ఎవరు రారు కదా. ఇప్పుడు మన సంకేతం ఇచ్చాడు ఆయన, నాకు ఇలా వస్తే కనుక నేను తీస్తా, రోజుకు ఒక 4 గంటలు 5 గంటలు షూటింగ్ పెట్టుకోగలిగితే నేను తీస్తాను, నేను సినిమాలు రెడీ ఉన్నానని చెప్పాడు. బహుశా రాబోయే రోజుల్లో కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.